హే గైస్, తిరుమల నుంచి అయితే శ్రీకాళహస్తికి రావడం జరిగింది. శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తి రాష్ట్రం నాకు తెలిసింది చూసిన దాన్ని బట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ వచ్చి రాగానే అయితే మేము 2 కొబ్బరికాయలు అయితే తీసుకొని లోపలికి వెళ్ళడానికి అయితే మెయిన్ విషయం ఏంటంటే లోపలికి కొబ్బరికాయలు అండ్ ఫోన్ అసలు అలో లేదు. సో ఫోన్లు ఇక్కడ పెట్టేయాలి అండ్ కొబ్బరికాయ కొట్టుకుని బయట కొట్టేసేయాలి. ఇక్కడ సెక్యూరిటీ పరంగా అయితే ఈ యొక్క విషయం అయితే మంచి అనిపించింది. ఎట్లా అంటే ఒకవేళ ఫోన్ లోపలికి అలో ఉండి అందరు దేవుని చూసేదానికన్నా ఫోటోలు సెల్ఫీలు అండ్ దేవుని ఫోటో తీయడం అండ్ లొకేషన్ ఫోటో తీయడం మొత్తం ఇదే జరుగుతుండే. అండ్ లోపల వ్యూ అయితే హైలైట్ అంటే హైలైట్. ఎట్లా అంటే మొత్తం రాతి. ఇంకో విషయం ఏంటంటే లోపల అయితే గాలి అస్సలు లేదు, కాకపోతే ఆ వెదర్ అయితే మస్తు కూల్ గా అనిపించింది. మొదట్లో మీకు గుడి గురించి అయితే ఒక రహస్యం చెప్తానని చెప్పాను కదా, ఆ రహస్యం ఏంటంటే లోపల మనకి గర్భాలయంలో 2 దీపాలు ఉంటాయి. ఒక దీపం అయితే ఎప్పటికీ కదులుతూ ఉంటది అన్నట్టు. మెయిన్ విషయం ఏంటంటే లోపల అసలు గాలి అనేది ఉండకుండా అసలు దీపం ఎట్లా కదులుతుంది, ఇదే ఒక మిస్టరీ. సో ఇప్పటి వరకు అయితే ఎవరు కనుక్కోలేకపోయారు. ఫోన్ లోపలికి అలో లేదు కాబట్టి మీకైతే మొత్తం క్లియర్ గా చూపించలేకపోయినా, కానీ మీరైతే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. టెంపుల్ అయితే హైలైట్ అంటే హైలైట్, చాలా ప్రశాంతంగా ఉంది. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, వేరే లెవెల్ వర్మ.